కేంద్ర బడ్జెట్ పై విమర్శలను తీవ్రంగా ఖండించారు ఎంపీ రఘునందన్. కేంద్రం నుంచి నిధులొస్తున్నట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తారా? కేంద్ర బడ్జెట్ పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. కొడంగల్కు 5,000 కోట్లు ఇచ్చుకున్నారు రేవంత్ అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు సీఎంకు లేదంటున్నారు రఘునందన్. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తుంది అని చెప్పి ఎంపీ రఘునందన్ అంటున్నారు. గజ్వేల్ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉంటే గజ్వేల్ గడా అవుతుంది, గజ్వేల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అవుతుంది. హరీష్ రావు ఆర్థిక మంత్రి ఉంటే సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వస్తుంది. ఇంకో మంత్రి కేటీఆర్ వై సిరిసిల్ల మంత్రి అయితే సిరిసిల్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అవుతుంది. ఇవాళ ఏమైందన్నా, కొడంగల్కి వెళ్ళి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇవాళ ఏమొచ్చిందన్నా, కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా వచ్చింది. దానికి 5,000 కోట్లు ఇచ్చుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయనైతే గజ్వేల్ గడా అయింది, సిద్దిపేట సుడా అయింది, సిరిసిల్ల సుడా అయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కొడంగల్ కూడా అయింది తప్ప వికారాబాద్ కూడా కాలేదు, రంగారెడ్డి రుడా కాలేదు. దర్ ఈజ్ నో చేంజ్. వాళ్ళ పేర్లని నిన్న బట్టి బడ్జెట్లో ఎందుకు మాట్లాడలేదు? కొడంగల్కు మెడికల్ కాలేజ్ తీసుకుపోయినావు, కొడంగల్కు డిగ్రీ కాలేజ్ తీసుకుపోయినావు, కొడంగల్కి నర్సింగ్ కాలేజ్ తీసుకుపోయినావు. ముఖ్యమంత్రి అయినాక ఎంపీ ఎన్నికల కంటే ముందు పోయి 4,600 కోట్ల రూపాయలకి శంకుస్థాపనలు చేసుకొని వచ్చినావు. మరి మిగతా 118 నియోజకవర్గాలకి ఈ బడ్జెట్లో ప్రతి నియోజకవర్గానికి 4,600 కోట్లు ఎందుకు ఇవ్వలేదు రేవంత్ అని అడుగుతున్నా. 33 జిల్లాల పేర్లని బడ్జెట్లో చదివిన మీరు 118 నియోజకవర్గాలకి కూడా ఏర్పాటు చేయలేని నువ్వు 118 నియోజకవర్గాలకి కొడంగల్కి తీసుకుపోయినట్టు 4,600 కోట్లు ఇవ్వలేని నువ్వు రంగారెడ్డి పాలమూరుకి పైసలు ఏవేని అడుగుతున్నావు. వెర్ ఈజ్ ద డిపిఆర్ మిస్టర్ రేవంత్? నీ దగ్గర డిపిఆర్లు ఉంటే రేపు తీసుకొని రా. మూసీ నది డిపిఆర్, పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ తీసుకొని రా. ఒక అఖిలపక్షం పెట్టు, 17 మంది ఎంపీలను తీసుకొని పో. విల్ ఫైట్ ఫర్ ద కాజ్ ఆఫ్ ద తెలంగాణ. నువ్వు జై తెలంగాణ అనన్నాడు, మేమంతా జై తెలంగాణ అన్నోళ్ళం బిడ్డ. మీరంతా నై తెలంగాణ బ్యాచ్ అయితే మేమంతా జై తెలంగాణ బ్యాచ్. నిధులు వచ్చుడో ఇద్దరు చచ్చుడో. జల్దీ రాండి అన్న. నువ్వు కేటీఆర్ వస్తాడా, నువ్వు హరీష్ వస్తావా, నువ్వు కేసీఆర్ వస్తారా, ఇద్దరు రాండ్రి. ఒకవేళ మేము నిధులు ఇచ్చింది నిజమైతే జంతర్ మంతర్ దగ్గరికి వచ్చి ముక్కు నాలుకకి రాసిపోండి. లేదా మేము నిధులు ఇవ్వలేదు అయితే జంతర్ మంతర్ దగ్గరికి వచ్చి ధర్నా చేయండి. మీ దగ్గర ఇందిరా పార్క్ దగ్గర లేక పోలీసు వాళ్ళని పెట్టి ఎత్తుకపోము. మొత్తం రక్షణ ఇస్తాం, వెనకాల బాత్రూములు ఇస్తాం, పొద్దుగాల ఇడ్లీలు ఇస్తాం, మధ్యాహ్నం గ్లూకోజులు ఇస్తాం. అవి తినుకుంటా మీకు చేతనైన రోజులు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయండి. ఎందుకంటే నువ్వు అన్నావు కదా కేసీఆర్ వస్తే నేను వస్తా అని. కేసీఆర్ వెనకటికి జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఎట్లా చేసిండో రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా అట్లే చేసేందుకు రండి. నిధులు వచ్చుడో ఇద్దరం సచ్చుడో. నిన్నేదో మాట్లాడిరు. ఎంపీ ఎన్నికలలో 0 సీట్లు వచ్చినోడు, గాడిద గుడ్డు పెట్టినోడు, తోలు గుడ్డు పెట్టినోడు కూడా ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తాడట. ఎన్ని చీరాలకి ఎంపీ ఎలక్షన్లలో 0 లేదా 1 అని మీడియా చెప్తే ఆ 1 కూడా గుంజుకొచ్చినోడు ఈ రఘునందన్ మాట్లాడుతుండే ఇలా మీ ముందు. 0 పార్లమెంట్ ఎన్నికలలో తోలుగుడ్డు గాడిద గుడ్డు పెట్టినటువంటి కేటీఆర్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తామని చెప్పి. రెఫరెండం అని చెప్పిండి ఇంకొక ఆయన. 14 గెలుస్తా అన్నాడు, 16 గెలుస్తా అన్నాడు, సగం సీట్లకే పరిమితమైండు. ఈ గుడ్డు సున్నాలు పెట్టిన వాళ్ళు, గాడిద గుడ్లు పెట్టిన వాళ్ళు వీళ్ళు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించి మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి 8 మంది ఎంపీలను మమ్మల్ని గెలిపించి పంపిస్తే ఏం చేస్తున్నారని ఓటింగులు పెట్టుకున్నారు. స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ అన్న, రాష్ట్రం వాటా కేంద్ర పన్నులలో. స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ ఎంత చూపించారు? 26,216 కోట్ల రూపాయలన్న. స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ ఈజ్ 26,216 crores. This is not the kahani of Mr. Raghunandan Rao, or it is the kahani of Bharatiya Janata Party leaders. This is the budget, glance budget, page number 4, which was given by Mr. Batti Vikramarka in Telangana Assembly. Its serial number, it is 1. And if you go down, grants in aid అని ఇంకొక హెడ్డింగ్ ఉందన్న. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చేటువంటి డబ్బు. ఎంత ఇస్తున్నాం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్? 21,636 కోట్లు వస్తుంది. ఈ రెండు కలిపితేనే దాదాపు 50,000 కోట్లు వస్తున్నాయి. మరి తెలంగాణకి ఏమి ఇచ్చారు? గాడిద గుడ్డని నెత్తి మీద పెట్టుకున్నటువంటి ఊరేగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కానీ ఆయన గుంపు మేస్త్రీలకి ఇంతకంటే ఏం ఎక్కువ అర్థమవుతుందన్న. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే తెలియదు గుంపు మేస్త్రీలకి. వాట్ ఈస్ ద స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ తెలియదు.
గసంటోళ్ళని మాట్లాడమంటే గాడిద గుడ్డుల కంటే ఇంకెక్కువ ఏం మాట్లాడతారన్న. గాడిద గుడ్డు పెట్టదనేటువంటి అవగతం లేనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు కావడం అనేది తెలంగాణ రాష్ట్రానికి దురదృష్టం అనుకోవాలి. ఒక ఆయన అమెరికాలో బాత్రూమ్లు కడిగేట ఆయన, ఇంకొక ఆయన గుంపు మేస్త్రి గోడలకు పెయింట్ వేసిన ఆయన. ఇసొంటోళ్ళు తెలంగాణను పాలిస్తే ఇంతకంటే మంచి మాటలు ఏమొస్తాయన్నా? ఇంతకంటే మంచి మాటలు ఎక్స్పెక్ట్ చేయడం అనేది తెలంగాణ సమాజానికి దురదృష్టకరం.